వెల్కమ్ టు విజిట్. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. పెళ్లి దగ్గర చావు మాటలు అస్సలు రాకూడదు. చావు దగ్గరికి వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడకూడదు. ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. గుడికి వెళ్ళి యేసుక్రీస్తు గురించి ప్రార్థన చేయకూడదు. మసీదులో రామనామం జపించకూడదు. ఎక్కడ ఏ పని చేయాలో అక్కడ ఆ పనే చేయాలి. ఆసుపత్రిలో వైద్యం చేయాలి. రెవెన్యూ కార్యాలయంలో ప్రజల సమస్యలు పరిష్కరించాలి. అంతే తప్ప ఆసుపత్రిలో రెవెన్యూ విధులు కావాలని కోరడం ఎంత తప్పో, కలెక్టరేట్లో వైద్య సహాయం కావాలని కూడా అంతే తప్పు. ఇలా కావాలని ఎవరైనా అడిగితే వారిని అవివేకులనే అంటారు. ఇంత చిన్న లాజిక్ కూడా తెలియకుండా ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఓడిన తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని గొప్పలు చెప్పిన వ్యక్తి 5 ఏళ్లకే మాజీ అయ్యారు. దీంతో కొద్ది రోజుల పాటు సైలెంట్ అయ్యారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో సైలెంట్గా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ఎలహంక ప్యాలెస్కు వెళ్లిపోయారు. ఆయన నాటి నుంచి చుట్టపు చూపుగా ఏపీకి వచ్చిపోతున్నారు జగన్. ఎన్నికల్లో ఓడిన ఏడాది తరువాత జగన్కు ఏపీ ప్రజలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తుకొస్తున్నాయి. అందుకే పదే పదే ఏపీలో ప్రత్యేక హెలికాప్టర్లో పర్యటిస్తున్నారు. రైతుల సమస్యలపై పోరాడతాం అంటూ ఇటీవల వరుసగా పర్యటనలు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతుల పట్ల తమకు మాత్రమే చిత్తశుద్ధి ఉందని పదే పదే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కూడా. కూటమి సర్కార్ రైతులను తీవ్రంగా వేధిస్తోందని, కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు జగన్. ముందు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. ఆ తరువాత పొదిలిలో పొగాకు వేలం కేంద్రంలో రైతుల దగ్గరకు వెళ్లారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్లెంలో మామిడి రైతులను పరామర్శించారు. ఇక వరుసగా రైతులపైన జగన్ ప్రేమ చూపిస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే 5 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో కనీసం ఒక్క కాలువ కూడా శుభ్రం చేయలేదు. ఒక్క కాలువలో కూడా పూడిక తీయలేదు. కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. కుప్పంలో హడావిడిగా ప్రాజెక్టు పూర్తి కాకుండానే ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి నీళ్లిస్తున్నామని చివరి రోజుల్లో హడావిడి చేశారు. అలాగే ఎన్నికలకు 4 నెలల ముందు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేశా, జాతికి అంకితం చేస్తున్నా అంటూ పెద్ద మీటింగ్ పెట్టారు. కానీ ఇప్పటికీ సొరంగం తవ్వకం పనులు కూడా జరుగుతూనే ఉన్నాయి. కనీస గిట్టుబాటు ధర రావడం లేదని ఆరోపిస్తూ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కోనసీమ రైతులు క్రాప్ హాలిడే కూడా ప్రకటించారు. రైతుల మీద అవ్యాజ్యమైన ప్రేమ చూపిస్తున్న జగన్ తమ పాలనలో అమరావతి ప్రాంతం రైతులపై లెక్కలేనన్ని కేసులు పెట్టించారు. రైతులకు బేడీలు వేసి మరీ జైలుకు, కోర్టుకు తరలించిన ఘనత కూడా వైసీపీ సర్కార్కే దక్కుతుంది. ఇక అమరావతి కోసం భూములిచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ వ్యాఖ్యలు చేసింది కూడా వైసీపీ నేతలే. కానీ ఇప్పుడు ఇదే వైసీపీ నేతలు రైతులకు తామెంతో చేశామని మొసలి కన్నీరు కారుస్తున్నారనేది టీడీపీ నేతల మాట. ఇక బంగారుపాళ్యం వెళ్లిన జగన్ తాను రైతులకు మద్దతుగా పోరాటం చేసేందుకు వచ్చిన విషయం మర్చిపోయినట్లు వ్యాఖ్యలు చేశారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేసేందుకు వెళ్లిన జగన్ మార్కెట్ యార్డ్లో కూడా బెదిరింపు ధోరణిలోనే వ్యాఖ్యలు చేశారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని గుర్తుపెట్టుకోవాలంటూ హెచ్చరికలు చేశారు. మామిడి దిగుబడి, గిట్టుబాటు ధరలపై మాట్లాడేందుకు వెళ్లిన జగన్ తమ హయాంలో ఏం చేశామో చెప్పలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఎంత ధర చెల్లించారో వెల్లడించలేదు. 5 ఏళ్ల పాటు మామిడి రైతులకు తమ ప్రభుత్వం ఎంత ధర చెల్లించిందనే విషయాన్ని కూడా తెలియచేయలేదు. కానీ మళ్ళీ తామే అధికారంలోకి వస్తా, గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఎందుకు ఇచ్చారో మాత్రం అర్థం కావడం లేదు. ఈ వార్నింగ్ రైతులకు ఇచ్చారా, లేక అక్కడికి వచ్చిన వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు ఇలా వ్యాఖ్యలు చేశారో తెలియడం లేదు. తాము అధికారంలోకి వస్తే రైతులకు మేలు చేస్తామని ఎవరైనా చెప్తారు తప్ప మేము అధికారంలోకి వస్తాం, గుర్తుపెట్టుకోండి అని బెదిరించడం ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్.